ప్రైజ్ ది లార్డ్. ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించుదురు. గ్రహించే జ్ఞానం, అవగాహన కలిగినటువంటి జీవితం చాలా మందికి కొరతగా ఉంటుంది. కొంతమందికి న్యాయం ఏంటో అన్యాయం ఏంటో గ్రహించకుండా మాట్లాడేస్తారు. యెహోవాను గనక ఆశ్రయిస్తే దేవుడు ఎట్టి జ్ఞానం ఇస్తాడంటే, న్యాయం అన్యాయం ఏంటని నువ్వు గ్రహించగలుగుతావు. నేటి దినాల్లో అన్యాయం ఎక్కువ జరుగుతూ ఉంది కదా. న్యాయాన్ని న్యాయంగా చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే అన్యాయము అక్రమం చేసేవాళ్ళు తమ వాళ్ళైతే, అన్యాయం అక్రమం చేసేవాళ్ళు ధనవంతులైతే అటు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళకి న్యాయం ఏంటి అన్యాయం ఏంటి తెలిసిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు గ్రహించి దాన్ని బట్టి వాళ్ళు జీవిస్తారు. దానిని బట్టి వారి జీవితాన్ని నిలబెట్టుకుంటారు. ఒకవేళ నువ్వు దుష్ట మనసుతో దుష్ట సాంగత్యం చేస్తూ ఉంటే అన్యాయపు మార్గంలోకి వెళ్ళిపోతావు. న్యాయాన్ని వివేచించలేవు. నువ్వు యెహోవాను ఆశ్రయిస్తే న్యాయాన్ని అన్యాయాన్ని వివేచిస్తావు. నీ జీవితాన్ని చక్కగా నడిపించుకుంటావు.